ఇంకోటి బ్యాక్ పెయిన్స్ అనగానే మహిళల్లో అది కూడా అప్పుడే జన్మనిచ్చిన తల్లులు కానివ్వండి, లేకపోతే సిజేరియన్ అయిన తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది కంపల్సరీ, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే డెలివరీ టైంలో సర్జరీ చేసే ముందు అనెస్థీషియా ఇస్తారు. అది కూడా స్పైన్కి ఇస్తారు అని చెప్తారు. సో ఆ స్పైన్కి ఇచ్చే అనెస్థీషియా వల్ల లైఫ్ టైం వాళ్ళు ఫేస్ చేయాల్సిందేనా ఈ ప్రాబ్లం? మేడం ఒకటి చెప్తున్నాను మేడం అందరికీ, ఇది ఈ ప్రెగ్నెన్సీలో కానీ ప్రెగ్నెన్సీ ఏదనంగా సిజేరియన్ సెక్షన్ కానీ ఏదైనా కానీ అనస్థేషియా ఇచ్చారు, అనస్థేషియా దానికి మీ బ్యాక్ పెయిన్కి సంబంధమే లేదు మేడం. ఫస్ట్ థింగ్, అవునా? సంబంధమే లేదు దానికి దీనికి. ఓకే. ఎందుకు వస్తుంది మనకు ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్, ఎందుకు పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా బ్యాక్ పెయిన్ కామన్, ఎందుకు సిజేరియన్ సెక్షన్ అయినాక బ్యాక్ పెయిన్ కామన్ అని చెప్తాను మేడం. ఏంటంటే ఇవన్నీ చెప్పేటప్పుడు ఆల్వేస్ కంపారిజన్ చేస్తాను నేను. ఫ్లాగ్ పోస్ట్ ఉంది అంటే, ఫ్లాగ్ పోస్ట్ అంటే మనం జెండా అయినాక ఆ రాడ్ ఇలాగా, ఫ్లాగ్ పోస్ట్కి ఏంటంటే కింద బాగా సపోర్ట్ ఉంటుంది మేడం గ్రౌండ్లో. ఓకే, అందుకని బాగా నిలబడగలుగుతుంది. ఈ స్పైన్ అలా కాదు, స్పైన్ కూడా ఒక ఫ్లాగ్ పోస్ట్ లాగే, కానీ సపోర్ట్ లేదు. బేస్ అంటే మన ముడ్డి చాలా చిన్నది ఈ స్పైన్ సపోర్టింగ్కి. సో ఆటోమేటిక్ దేవుడు ఏం చేశాడంటే ముందా వెనక తాడలు కట్టాడు. అవే మజల్స్, ఫ్రంట్ మజల్స్, అబ్డామన్ మజల్స్, బ్యాక్ మజల్స్. ఇంకా దాని సపోర్ట్కి మన ముడ్డి మజల్స్, హ్యామ్స్ట్రింగ్ మజల్. అందుకని చెప్తాను ఎప్పుడంగానే బ్యాక్ స్ట్రెంథింగ్ అంటే డజంట్ మీన్ ఓన్లీ బ్యాక్ స్ట్రెంథింగ్, అప్ డౌన్ మజల్స్, గ్లూట్ మజల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజల్స్ అంటాం. సో ఈ సిజేరియన్, ఫస్ట్ సిజేరియన్ సెక్షన్కి వస్తాం. ఈ సిజేరియన్ సెక్షన్లో ఏమవుతుందంటే బేసికలీ అందరు తెలిసింది ఎలా చేస్తారని. ఇప్పుడు ముంద వైపు పొట్టలో ఇట్లా కోస్తారు, గర్భసంచి నుంచి మన బేబీని తీస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి కుట్లేస్తారు, ఆయనకు బయట ఆయనకు మన స్కిన్ ఇవన్నీ మన పొట్ట దగ్గర ఇది చేసేస్తారు, కుట్లేసేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి మన ఫ్రంట్ మజిల్స్ వీక్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ మజిల్స్ వీక్ అయినప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఈ ఫ్రంట్ మజిల్స్ వీక్ అయినప్పుడు ఏమంటే బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్ అని కాదు కానీ ఇప్పుడు వెనకలు లాగే స్టార్ట్ చేస్తాయి, ఎందుకంటే వీక్ ఉన్నాయి. ఇది ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు ఇది వీక్ అయిపోతే ఏమంటే బ్యాక్ ఇట్లా లాగే స్టార్ట్ అవుతాయి. ఆటోమేటిక్లీ ఆ డిస్కుల పైన, ఆ మజిల్స్, ఆ లిగమెంట్స్ పైన ఒత్తిడి ఎక్కువ పడే స్టార్ట్ అవుతుంది మేడం. సో దట్స్ వై పోస్ట్ సిజేరియన్ సెక్షన్స్ ఆ బ్యాక్ పెయిన్స్ అనేవి అంత కామన్ మేడం. ఓకే, సి ద ఓన్లీ థింగ్ ఈజ్, అందుకోసమే ప్రీ సిజేరియన్ సెక్షన్ ఉండొచ్చు, పోస్ట్ సిజేరియన్ సెక్షన్ ఉండొచ్చు. చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి మేడం, కీగల్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే మన పెల్విస్ కానీ, పెల్విక్స్ మజిల్స్ కానీ, అయినాక ఈ అబ్డాన్ మజిల్స్ కానీ స్ట్రెంథన్ చేసేదానికి. ఓకే, సో ఈ ఇంజెక్షన్స్కు ఈ పోస్ట్ సిజేరియన్ బర్త్కి సంబంధమే లేదు మేడం నా అభిప్రాయం. అయినాక సెకండ్ థింగ్, నార్మల్ డెలివరీస్ కూడా అయినా కూడా బ్యాక్ పెయిన్స్ కామన్ అనేది. నార్మల్ డెలివరీస్ అయినాక బ్యాక్ పెయిన్ ఎస్పెషల్లీ ఎంత కామన్ అంటే, ఈ బేబీ బర్త్ అయ్యేటప్పుడు మన లిగమెంట్స్, మన మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. దానివల్లనే బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కామన్ మేడం. ఓకే, సో ఒకటి ఏం చెప్పేదంటే ఈ ఇంజెక్షన్స్కు మీ సిజేరియన్ సెక్షన్స్కు దానికి సంబంధమే లేదు. సో నా ఇదేంటంటే ఫస్ట్ స్ట్రెంథన్, ఆల్వేస్ స్ట్రెంథనింగ్ ద మజిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సపోజ్ మీరు నెగ్లెక్ట్ చేశారంటే సేమ్ థింగ్, మీరు స్ట్రెంథన్ చేయకుంటే మళ్ళీ మీ స్పైన్, మీ డిస్క్, బోన్స్ పైన ఒత్తిడి పడి అరుగుదల అనేది ఎక్కువైపోతుంది, మళ్ళీ నొప్పి ఇవన్నీ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. అది ఓకే. సో సర్జరీ చేసి బిడ్డను కన్నినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే, కండరాల వీక్నెస్ వల్ల వీక్ అయిపోతాయి కాబట్టి మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది, కానీ ఈ అనెస్థీషియా వీటి వల్ల కాదు, సంబంధమే లేదు మేడం.